తెలుగు బిగ్ బాస్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది. ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 9కి రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్గా 8 సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే 9వ సీజన్ కూడా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నాగార్జునే ఈసారి కూడా షోని హోస్ట్ చేయనున్నారు. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్పై ఆసక్తి పెంచింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. కాగా బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీల షో అని బయట టాక్ ఉంది. బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లనే ఇందులోకి కంటెస్టెంట్స్గా తీసుకుంటారు. గతంలో కొన్నిసార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లటానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్లోకి వెళ్లటానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని బిగ్ బాస్లోకి పంపండి అంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ వస్తున్నారు. కొంతమంది చిత్ర విచిత్రంగా బిగ్ బాస్లోకి పంపాలనే వీడియోలతో రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాను తెగ వైరల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ తనను బిగ్ బాస్ హౌస్లోకి పంపాలని వేడుకుంటూ వీడియో చేసింది. నాగార్జున గారు, నన్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మీకు అద్భుతమైన టీ, అద్భుతమైన కాఫీ ఇస్తాను. మీకే కాదు అందరికీ మంచి చాయ్ పెట్టి రోటి పచ్చళ్లతో మంచి భోజనం చేసి పెడతా. ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటా అంటూ వీడియో చేసి షేర్ చేసింది ఆ మహిళ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్లకి వండి పెట్టే బదులు మంచి హోటల్ పెట్టుకోమా, గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.